హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కటింగ్ ఉండకపోవచ్చు. ఇకపై వారందరికీ మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఈ ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి బకాయిలు మరియు 12వ వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించిన అంశం ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ 20 నెలలు ఆలస్యమైనందున వెంటనే మధ్యంతర భృతి మంజూరు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎన్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ మరియు మల్లు రఘునాథ్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారు. మరి 12వ పీఆర్సీ ఏర్పాటులో జాప్యం. 2023 జూలై నుంచి అమలు చేయవలసిన 12వ పీఆర్సీని ప్రభుత్వం ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 20 నెలలు ఆలస్యమైనందున వెంటనే కమిటీ నియమించాలని వారు కోరుతున్నారు. పీఆర్సీ ఏర్పాటులో జాప్యం కారణంగా ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెండింగ్ బకాయిల చెల్లింపులకు నిధులు కేటాయించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ గ్రాట్యుటీ చెల్లింపులు దాదాపుగా 26,000 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లింపులకు కార్యాచరణ ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని, తద్వారా ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మరియు 2002 డీఎస్సీ హిందీ పండితులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలుపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. దీనివల్ల వేలాది మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుంది అని వారు తెలిపారు. తక్కువ జీతం ఉన్నవారికి అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో గ్రాస్ సాలరీ 12,75,000 కంటే తక్కువ వచ్చేవారు, అనగా బేసిక్ పే 70,850 రూపాయలు ఉంటుందో వారు 2025 మార్చి నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అని గమనించవలసిందిగా కోరుచున్నారు. సో, తిరిగి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ అయితే ఉండకపోవచ్చండి. మార్చి 2025 బిల్లు వేయకముందే ఉన్నతాధికారులకు తెలియజేయగలరు అని ఉపాధ్యాయ సంఘం తెలిపింది. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అంటున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వారు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజల్లోకి వెళ్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని అయితే ఆశిద్దాము. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల ఆర్థిక బకాయిలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం ఈ మేరకు డిమాండ్ అయితే చేసింది.